వైద్యో నారాయణ హరి అంటారు పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. ఇకపోతే నేటి కాలంలో చిన్నపిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం అందే విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సమస్యలకి ట్రీట్మెంట్ ఎలా చేయించాలి అనే విషయంలో కూడా కొంతమందికి అవగాహన లేని పరిస్థితి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో పెడియాట్రిక్ ఆర్థోపెడిక్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. అలాంటి వారిలో డాక్టర్ ఆనంద్ రేర్ ఓ దేవుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఎన్నో క్లిష్టమైన కేసులను డీల్ చేస్తూ చిన్న వయసు పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. అంతేకాదు పిల్లల్లో చిన్న వయసులో ఉన్నప్పుడే ఆర్థోపెడిక్ సమస్యలకు సత్వర పరిష్కారం కనుక్కోవచ్చంటున్నారు డాక్టర్ ఆనంద్. చిన్నారులకు మంచి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతూ చిన్నారుల రక్షణే తన బాధ్యత అంటున్న డాక్టర్ ఆనంద్తో మా ప్రతినిధి అశ్విత ఫేస్ టు ఫేస్. అసలు చిన్న పిల్లలకి ఎలాంటి గాయమైనా సరే, ఏదైనా వ్యాధి అయినా సరే ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే అలాంటి రేర్ కేసులో ముఖ్యంగా ఆర్థోపెడిక్లో మాత్రం చాలా కేసెస్ ఇప్పటివరకు కూడా డీల్ చేయకుండా అలాగే ఉండిపోతున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో కూడా బెస్ట్ ఫెసిలిటీస్తో ఇప్పటికీ ట్రీట్మెంట్ని కూడా అందిస్తున్న పరిస్థితి. కానీ అవగాహన లేక చాలామంది అక్కడే ఆగిపోతున్న పరిస్థితుల్లో డాక్టర్ ఆనంద్ పీడియాట్రిక్ ఉన్నారు మనతో పాటు. అసలు ఎలాంటి ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆయన చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎలాంటి రేర్ కేసెస్ డీల్ చేశారు? అసలు నిజంగా కూడా ఒక అవగాహన లేని పరిస్థితి, ఇప్పటివరకు ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ అంటే కూడా అసలు అవగాహన లేని పరిస్థితి ప్రజల్లో ఉంది. సో మీరేం చెప్తారు? బేసికలీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి అంటే మేడం, 0 to 16 years ఆఫ్ ఏజ్, అంటే న్యూ బోర్న్ బేబీ నుంచి 16 years ఆఫ్ ఏజ్ వరకు బేబీస్కి ఎలాంటి అంగవైకల్యంతో పుట్టినా, ఆర్ ఫ్రాక్చర్స్ అయ్యి దాని మాల్యూనియన్స్ అయినా, ఆర్ సెర్బ్రల్ పాల్సీ బ్రెయిన్ ఇష్యూతో బాధపడుతున్న, లిమ్ డిఫెక్ట్స్తోని ఆర్ స్పైన్ డిఫెక్ట్స్తో బాధపడుతున్న వాళ్ళందరికీ మేము సర్జరీస్ చేస్తాం అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ద ప్రాబ్లమ్ ఇస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఓన్లీ 4 to 5 పీపులే ఉన్నారు. అండ్ అనదర్ థింగ్, ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ 30 to 40 మంది ఉన్నారు. అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ అరౌండ్ 300 to 400 అంతే. సో ద థింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ నెగ్లెక్టెడ్ బ్రాంచ్ అనమాట పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్. ఎందుకంటే దానికి ట్రైనింగ్ అనేది చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ లెర్నింగ్ కర్వ్ అనేది కూడా చాలా స్టీప్ ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ వెరీ ఫ్యూ ఆర్థోపెడిషియన్స్ ఆప్ట్ టు బీ ఎ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్. అండ్ నాట్ ఓన్లీ దానికి పేషెన్స్ చాలా అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ డిఫార్మిటీస్ కానీ ఏవి కానీ కొంచెం లో సోషియో ఎకనామిక్ గ్రూప్ పేరెంట్స్కి పుట్టే కిడ్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ దాంట్లో ఎకనామికల్లీ కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆల్సో ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్స్ అని, అండ్ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు సపోర్ట్ ద పేరెంట్స్ అండ్ ద కిడ్స్. బట్ ద థింగ్ ఈస్ ఇట్స్ స్టిల్ నాట్ ఇనఫ్. ఎందుకంటే ఇంకా వీ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో అండ్ ఇట్స్ స్టిల్ ఇన్ బడ్డింగ్ స్టేజ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది, ఎస్పెషలీ హైదరాబాద్లో. సో మేము ఎలాంటి రేర్ సర్జరీస్ చేస్తామంటే బర్న్ కాంట్రాక్చర్స్తో వంగిపోయిన ఫింగర్స్, వాటికి స్కిన్ గ్రాఫ్టింగ్ అండ్ రిలీజ్ ఆఫ్ కాంట్రాక్చర్స్. నెక్స్ట్ స్పైన్ డిఫార్మిటీస్ అంటే స్కోలియోసిస్ ఆర్ కైఫోసిస్ డిఫార్మిటీస్. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయినాయి. నెక్స్ట్ సెప్టిక్ ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పస్ నిండిపోవడం జాయింట్లో, అలాంటివి అయితే ఈవెన్ ఇఫ్ అ న్యూ బోర్న్ బేబీ విత్ వెరీ లెస్ వెయిట్, వీ రీసెంట్లీ డెడ్ 2 kg బేబీ, జస్ట్ పుట్టిన బేబీ కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే వీ ఆపరేటెడ్. నౌ ద బేబీ ఈస్ హ్యాపీలీ ప్లేయింగ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్లా ఇంకోటి ఏంటంటే చేయిలు సరిగ్గా వంకరగా పుట్టడం, మళ్ళీ కాళ్ళు వంకరగా పుట్టడం, ఒక బోన్ లేకుండా పుట్టడం, ఇలాంటి ఇష్యూస్తో పుట్టిన బేబీస్. ఇంకోటి ఏంటంటే సెర్బ్రల్ పాల్సీ, అంటే మన బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందకుండా కాళ్ళు చేయిలు స్టిఫ్ అయిపోవడం, దానివల్ల బేబీస్ క్రౌచ్ గేట్ అంటే ఇట్లా వంగి నడవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్, గెయిట్ ఇష్యూస్ ఉండడం, ఫుట్ డిఫార్మిటీస్, యాంకిల్, నీ అండ్ హిప్ డిఫార్మిటీస్, ఇవన్నీతో పుట్టిన బేబీస్కి జనరలీ వాళ్ళకి యాక్చువల్లీ ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేదే వాళ్ళకి ఐడియా ఉండదు. సో బికాస్ ఆఫ్ దట్ పేరెంట్స్ ఏమవుద్ది అంటే అన్నెసరీ ప్రొసీజర్స్ చేయించుకోవడం, అన్నెసరీగా ఖర్చు పెట్టడం అండ్ టైం వేస్ట్ అయిపోవడం. అండ్ ఇలాంటి డిఫార్మిటీస్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ చేస్తేనే బేబీస్కి లైఫ్ లాంగ్ బాగుంటుంది. కానీ లేట్ అవుతున్న కొద్దికి ఏమవుతుంది అంటే వాళ్ళ బోన్స్ పెరగడము, జాయింట్స్ ఇంకా స్టిఫ్ అయిపోవడం, సర్జరీస్ ఇంకా కాంప్లికేట్ అవ్వడం, ఖర్చు ఎక్కువ అవ్వడం, వాళ్ళకి ఐసీయూ స్టే ఇంక్రీజ్ కావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట. సో ద థింగ్ ఈజ్ మేము పేరెంట్స్కి అవేర్నెస్ ఎందుకు చేపిద్దాం అనుకున్నామంటే బికాస్ అట్ వన్ స్టాప్ దే కెన్ గెట్ ద ఎంటైర్ ట్రీట్మెంట్, వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లమ్ దే కెన్ గెట్ ఇట్ డన్. అండ్ ఇంకొకటి దీనికి ట్రైనింగ్ అనేది కూడా ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి పీపుల్ ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ టు ఇట్.
సో ఇట్స్ లైక్ దట్. సో ఐ హోప్ ఈ ఇంటర్వ్యూస్తో వీటన్నిటితో పేరెంట్స్ గెట్ టు నో దట్ ఆల్ దిస్ డిఫార్మిటీస్ క్యాన్ బీ కరెక్టెడ్. ఏంటంటే ఎనీ డిఫార్మిటీ బేబీలో ఉంది అంటే అది కరెక్ట్ చేయొచ్చు అండ్ బేబీ నార్మల్గా నడిచేలాగా. అండ్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేబీస్కి మనం ఇవ్వగలిగింది మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ అండ్ మంచి బుద్ధి, లైక్ ముందుకు సాగడానికి. ఈ 3 ఉన్నాయంటే మనం వాళ్ళకి మిగతా ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు బాగుపడతారు. కానీ ఈ 3 మనం ఇవ్వకుండా మిగతా ఏది ఇచ్చినా వేస్టే బేబీకి. సో ఐ ఫీల్ ఈ అవేర్నెస్ అనేది పేరెంట్స్కి వచ్చిందంటే ఆ బేబీస్ ఒక హెల్దీ బేబీ ఇంటూ ద వరల్డ్ వచ్చింది. ఇంకా సిటిజన్ దే కెన్ బీ కాంట్రిబ్యూటింగ్ సిటిజన్స్ టు దిస్ సొసైటీ. అంటే మన అందరం ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి. చేస్తేనే సొసైటీ విల్ బీ అ బెటర్ సొసైటీ అండ్ వీ కెన్ మేక్ అ బెటర్ కంట్రీ. సో నేను అది చాలా బిలీవ్ చేస్తాను. సో ఒకటి ఏంటంటే పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆల్ దీస్ డిఫార్మిటీస్ క్యాన్ బీ కరెక్టెడ్, డెఫినెట్లీ కరెక్టబుల్. అండ్ ఏ ఏజ్లో తీసుకొస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ లెట్ us మీట్ అండ్ డిస్కస్ వాట్ కెన్ బి డన్. అండ్ విత్ దట్ మేము వీఆర్ డూయింగ్ అండర్ క్రౌడ్ ఫండింగ్తో కూడా ట్రై చేస్తున్నాం. ఏంటంటే వీ ట్రై గెటింగ్ డొనేషన్స్ ఫ్రమ్ మల్టిపుల్ పీపుల్, దాన్ని యాడ్స్ తయారు చేసి, ఆర్ అదర్వైజ్ వీ గో ఫర్ సీఎం రిలీఫ్ ఫండ్స్ అండ్ ఆల్ ది సెలబ్రిటీ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వాట్ ఎవర్ వీ క్యాన్ డూ. సో వీఆర్ హెల్పింగ్ కిడ్స్ లైక్ దట్ అండ్ ట్రయింగ్ టు మేక్ దెమ్ మోర్ హెల్దీ అండ్ టు వాక్ బెటర్ అండ్ మేక్ షూర్ దే ఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ ఇన్ ద సొసైటీ అండ్ నాట్ బీయింగ్ డిపెండెంట్. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా ఇప్పటివరకు కూడా ఇలాంటి సమస్యలకు నిజంగానే వైద్యం ఉందా అని తెలియని పరిస్థితి, ముఖ్యంగా చిన్న పిల్లల్లో. సో పేరెంట్స్లో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? ఎస్ మేడం, దానికోసమే మేము రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాయడము ఆర్ మేకింగ్ బ్లాగ్స్ అండ్ యూట్యూబ్ పోస్ట్ తయారు చేస్తున్నాం. అండ్ వీడియోస్ కూడా వీఆర్ టేకింగ్ పర్మిషన్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ టేకింగ్ ద వీడియోస్ తీసుకోవడం ఇంట్రా ఆఫ్ సర్జరీస్కి, దాని తర్వాత బేబీ ముందు ఎట్లా నడుస్తుండే, తర్వాత ఎట్లా నడుస్తుండే, ఇవన్నీ వీఆర్ ట్రయింగ్ టు మేక్ అ బిగ్ ఫైల్ అనమాట, ఫైల్ అవుట్ వీడియోస్ అండ్ ఆల్ దట్. అండ్ వెన్ ఎవర్ పేరెంట్ కమ్స్ విత్ అ బేబీ ఈ ప్రాబ్లంతో ఉందని మేము ఆల్రెడీ ఇది ట్రీట్ చేసినాము. సో ఈ వీడియో, ఈ ఫొటోస్ చూడండి, మీకు ఐడియా వస్తుంది ఏం చేస్తున్నామని. సో దాని తర్వాత పేరెంట్స్ ఆర్ మోర్ కన్విన్స్డ్ అనమాట, ఓకే మా బేబీ కూడా ఇట్లా మంచిగా అవుతుంది, మంచిగా నడుస్తుంది ఇట్లా అని. సో వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్ త్రూ సోషల్ మీడియా. టుడే యాజ్ వీ నో సోషల్ మీడియా ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్. లైక్ దాన్ని మంచిగా వాడాలనుకుంటే చాలా మంచిగా వాడచ్చు, చెడు వాడితే ఇంకా చెడు చేయొచ్చు. సో ద థింగ్ ఈజ్ మేము దాన్ని మంచిగా వాడాలని ట్రై చేస్తున్నాం. విల్ సీ హౌ ఫార్ వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, ఇంకా యాజ్ ఎ డాక్టర్ తర్వాత దేవుడి తర్వాత డాక్టర్నే నమ్ముతారు. సో వచ్చేటప్పుడు ఎంతో బాధగా వచ్చి వెళ్ళేటప్పుడు హ్యాపీ ఫేసెస్తో వెళ్తూ ఉంటారు పిల్లలైనా పేరెంట్స్ అయినా. ఎలా అనిపిస్తుంది సార్ అట్లాంటి ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత? చూడండి, ప్రతి ఒక్క మనిషికి ఒక ఏమంటారు, ఒక గోల్, ఒక ఆశయం, నీ పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. మా లైఫ్కి కారణం ఇదే. వీఆర్ బార్న్ టు డూ దిస్, అంతే. ఇంకేంటంటే దీని బియాండ్ మనీ కానీ ఏది ఫేమ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెకండరీ. వాట్ వీ వాంట్ టు డూ ఇస్ ఆ బేబీస్ మంచిగా అయ్యి ఉంటే చాలు అని అనుకునే 100% ఆఫ్ అవర్ వర్క్ ఈజ్ ఓన్లీ దట్. యాక్చువల్లీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద పే దే గివ్, ఎలాంటి కేసెస్ని వాళ్ళు ఇంకో 100 మందికి చెప్పిర్రా లేదా మేము పబ్లిసిటీ ఇచ్చిర్రా, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దట్. వీ కాన్సన్ట్రేట్ ఆన్ గెటింగ్ ద బేబీ బెటర్, అంతే. అండ్ దాని గురించి దేవుళ్ళమని అదని అనుకునే కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాదైతే కాదు. 90% డాక్టర్స్ ఇట్లనే ఉంటారు. సో థింగ్ ఈజ్ పీపుల్ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్ యూనో ఒకరిని దేవుడు అనేయడము, కాంప్లికేషన్ వచ్చేసరికి దయ్యం అనేయడము అది కరెక్ట్ కాదు. సో ద థింగ్ ఈజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే మా చేతిలో ఉంటుంది, దాని తర్వాత దేవుని చేతిలో ఉంటుంది కదా. అండ్ గాడ్ ఆల్సో షుడ్ బి కైండ్ ఇనఫ్ టు మేక్ మమ్మల్ని ఈ పొజిషన్లో పెట్టినందుకు వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో విల్ సీ హౌ ఇట్. ముఖ్యంగా ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే చిన్న చిన్న లోపాలే కానీ నడవలేక కూర్చోలేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ పేరెంట్స్కి ఏం చెప్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలని ఏమైనా చెప్తారా? ఒకటే మేడం, ఏంటంటే ఫస్ట్ థింగ్ డోంట్ డిలే ఇన్ కన్సల్టేషన్. మీకు అలాంటి డౌట్ ఉందంటే మీరు ఇంట్లో ఉండి మంచిగా అవుతుందిలే అని పక్క వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ థింగ్, టైమ్ ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్. The earlier the baby, the earlier we see the baby, the better the baby gets in a faster way. So the thing is, as soon as possible తీసుకొచ్చి మాకు చూపిస్తే మేము వాళ్ళని గైడ్ చేస్తాం. ఈజ్ ఇట్ దాని ట్రీట్మెంట్ అసలు అవసరమా, అవసరమైతే ఏ విధంగా అవసరం, అంటే పిఓపీస్ ఇస్తామా లేకపోతే బ్రేసెస్ ఇస్తామా, ఏమి ఇస్తాం, ఆర్ అదర్వైజ్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదా, జస్ట్ అబ్జర్వేషనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ రెగ్యులర్ ఫాలో అప్ అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇన్స్టంటేనియస్గా కన్సల్టేషన్ తీసుకోవడం, దాని తర్వాత ఫాలో అప్ కావడం. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ బేబీస్ హెల్త్.
సో యూ హ్యావ్ టు యూ కెనాట్ టెల్ రీజన్స్ లైక్ మేము ఆఫీస్లో ఉండే మేము ఈ బిజీ ఉండే నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ బేబీ కదా. మేము లిటరలీ మా లైఫ్ అంతా వదిలేసి వీఆర్ డూయింగ్ దిస్. సో ఐ గెస్ దే కెన్ మేక్ టైమ్ ఫర్ ఆల్ దిస్. సో ప్లీజ్ ఏంటంటే కన్సల్ట్ అ గుడ్ డాక్టర్. ఇంపార్టెంట్ వాట్ ఎవర్ ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు దీస్ డేస్. సో యూ కెన్ గో అండ్ మీట్ దట్ స్పెషలిస్ట్ అండ్ ఆస్క్ హిమ్ వాట్ టు డూ. అండ్ వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఆల్వేస్ మేక్ షూర్ యూ ఫాలో ఆల్ ద ఆర్డర్స్ వాట్ ఎవర్ ద డాక్టర్ టెల్స్. అండ్ ఆల్సో కీప్ గోయింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ వెన్ ఎవర్ హీ కాల్స్. లైక్ జనరల్లీ పీడియాట్రిక్ ఆర్థోలో 2-3 మంత్స్కి ఒక్కసారి ఉంటుంది విజిట్. ఇట్స్ నాట్ రెగ్యులర్ విజిట్. సో 2-3 మంత్స్కి ఒకసారి మేక్ టైమ్, గో టు హిమ్, టాక్ టు హిమ్. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్గా అడగండి. అండ్ నాట్ ఓన్లీ దట్, వన్స్ వీ రైట్ అ డయాగ్నోసిస్ అండ్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్, ట్రై టు రీడ్ అబౌట్ ఇట్, ట్రై టు నో అబౌట్ ఇట్. సో దట్ మీకు కూడా అవేర్నెస్ వస్తుంది ఏం చేసినామని. అండ్ ఆల్సో ఇంకొక బేబీ ఎవరైనా అట్లా సఫర్ అవుతున్నారంటే ప్లీజ్ టెల్ దెమ్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్కి ఈ డాక్టర్ ఉన్నారు, ఈయన చూస్తారు, మీరు వెళ్ళండి అని. ఎందుకంటే ఇఫ్ యూ కీప్ డిలేయింగ్ లైక్ దట్ అండ్ మన బేబీకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఎవ్రీ బేబీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ లైక్ నా బేబీ ఇంపార్టెంట్ మీరు ఇంపార్టెంట్ కాదు కదా. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ ద అదర్ పర్సన్ ఆల్సో గెట్స్ ద అవేర్నెస్. ఏంటంటే చెప్పాలి ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ డాక్టర్ని కలవండి, వాళ్ళు మంచిగా చేస్తారు ఇట్లా అని మనం కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేస్తేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకో 100 మందికి చెప్తారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం మౌత్ టు మౌత్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం ఇన్ఫర్మేషన్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్లా చిన్నపిల్లల్లో నాట్ ఓన్లీ బర్త్ నుండి వచ్చేవే కాకుండా బై యాక్సిడెంటల్లీ కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి. వాటికి కూడా ఏమైనా సొల్యూషన్ ఉందా? డెఫినెట్లీ ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. ద థింగ్ ఈజ్ ఫ్రాక్చర్ అయ్యి చాలామంది ఫైసిస్ అని ఉంటుంది. ఫైసిస్ ఫైషియల్ గ్రోత్ అంటే ఏంటంటే మనం దాని నుంచి బేబీ ఇంత పుట్టింది ఇంత పొడుగు అవుతుంది కదా, హైట్ వెయిట్ అంతా గ్రో అవ్వడం. ఆ గ్రోత్ అయ్యి ఆ గ్రోత్ ఫైసిస్లో ఇంజరీస్ అయినప్పుడు కాళ్ళు వంకరగా ఇవ్వడము, లేకపోతే ఒక కాలు పొట్టిగా ఇంకో కాలు పొడుగు కావడం, అవన్నీ కావడం వల్ల బేబీ అంటే తాంగి నవ్వడం, వంగి నవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఇంకో ఈ కాల్ని పొడుగు చేసేలాగా చేయడం, దానికి ఒక మషిన్ పెట్టి సర్జరీ చేసి ఆ కాల్ని పొడుగు, ఆ సర్జరీస్ కూడా ఉన్నాయి దగ్గర, ఐ షేర్ యూ. సో ద థింగ్ ఈస్ ఈ కాళ్ళు సేమ్ లెంత్ వచ్చేలా చేయడం, వంకర అయిపోయిందని స్ట్రైట్ చేయడం, స్క్రూస్ వేసి కూర్చోబెడతాం, ఇవన్నీ కూడా పర్క్యూటేనియస్ సర్జరీస్ ఉంటాయి. ఎందుకంటే స్కార్స్ ఉండవు, బేబీ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ కెన్ వాక్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్. ఏంటంటే ఈ సర్జరీస్ చేసిన తర్వాత బెడ్లోనే పడుకుంటుంది బేబీ అని ఉండదు. నెక్స్ట్ డే నుంచే బేబీ నడవచ్చు, నార్మల్గా నడుస్తుంది, ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ విల్ టేక్ అ లిటిల్ టైమ్. ఎందుకంటే ఈ పీడియాట్రిక్ ఏజెస్లో ఎట్లా ఉంటుంది అంటే ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్ అండ్ ఫ్యూ ఇయర్స్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఆ పేషెన్స్ అనేది పేరెంట్స్ వైపు ఉండాలి. ఆ పేషెన్స్ ఉంటేనే బేబీ ఆల్సో విల్ గెట్ బెటర్. అండ్ ద అర్లియర్ యూ కన్సల్ట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈజ్ అ బెటర్ థింగ్ టు డూ. సో దట్స్ ఆల్ వాట్ ఇట్ ఈస్. ఎనీ డిఫార్మిటీ కెన్ బి కరెక్టెడ్. ఇట్స్ లైక్ దట్. సో చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఆనంద్ గారు చెప్పేది అయితే ఒకటి, ఎలాంటి పీడియాట్రిక్ అంటేనే అంటే చిన్న పిల్లల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి వాటిని పరిష్కరించుకుంటూ పోతే అది పెద్దయ్యాక హ్యాపీ లైఫ్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ఎలాంటి సమస్య ఉన్నా కూడా పిల్లలకి ముఖ్యంగా ఆర్థోపెడిక్ సమస్యలు ఉంటే ఖచ్చితంగా క్యూర్ చేయడానికి కొద్దిమంది డాక్టర్స్ ఉన్నారు. ఆ కొద్ది మందిలో ఆనంద్ గారు కూడా ఒకరు. ఆనంద్ గారు ఇలాంటి కేసెస్, రేర్ కేసెస్ ఎన్నో కూడా డీల్ చేశారు. సో ప్రస్తుతం అయితే ఇలాంటి వాటిపైన అవగాహన పెంచుకొని చిన్న పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వడానికి డాక్టర్స్ అయితే ఎంతో హెల్ప్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం ఇది ఆర్థోపెడిక్ పీడియాట్రిక్కి సంబంధించి వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో కలిసి అశ్విత, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్ నుండి.